నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు బీసీ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం వారి పరిస్థితులు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గొలుసు చోరీల దొంగ అరెస్ట్. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ చెంచుబాబు. సమావేశంలో పాల్గొన్న సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి. బడ్జెట్ డొల్లా రైతులు గొల్లా అనేలా వ్యవసాయ బడ్జెట్ ఉందని నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో విమర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలకూరు మండలం కలవకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతమైంది. జీడి నెల్లూరులో లబ్ధిదారులకు ఆయన స్వయంగా వెళ్లి పింఛన్ అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. ఈయన వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. సీఎం చంద్రబాబుకు అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అక్కడి నుండి హెలికాప్టర్లో జీడి నెల్లూరుకు చేరుకున్నారు. జీడి నెల్లూరులో ఆయన లబ్ధిదారుల ఇళ్లకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. ఇందులో భాగంగా ఓ మహిళకు పింఛన్ అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకు 2 లక్షల చొప్పున ఎఫ్డి చేయాలని, వారిని సంక్షేమ పాఠశాల చేర్పించి చదివించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికి 3000, 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో, గుడ్డిగానో, లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి. తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీసీ విద్యారమ అధికారులకు సూచించారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలోని మంచినీటి సరఫరా కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం విద్యారమ మాట్లాడుతూ నీటి సరఫరా పనులు చేపట్టేందుకు 4 లక్షల రూపాయల నిధులు అవసరమని అధికారులు చెప్పారని, ఆ విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. నెల్లూరు జిల్లాలో 31 సిపిడబ్ల్యూఎస్లు ఉన్నాయండి. రాబోయే నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి, సమ్మర్ని ఎదుర్కోవడానికి అన్ని సిపిడబ్ల్యూఎస్ని ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే అవసరాలకు అనుగుణంగా మండల పరిషత్ గ్రాంట్ కానీ, పంచాయతీ గ్రాంట్ కానీ, జిల్లా పరిషత్ గ్రాంట్ కానీ అవన్నిటిని వినియోగిస్తూ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. అదే విధంగానే ఈరోజు నాయుడుపేటలో ఉన్న సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ని ఇది 8 గ్రామాలకి వాటర్ అందిస్తుందని, 8,000 చిల్లర మంది పాపులేషన్ ఉన్నారని
అనడం జరిగింది. డిఈ గారితో మాట్లాడుతూ ఏదైనా అవసరాలు ఉంటే ఇక్కడ మండల పరిషత్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంకొకటి పళ్ళకూరులో ఉంది, దాన్ని కూడా ఇప్పుడు చూడడం జరుగుతుందండి. లోటు లేదండి, ఇన్స్పెక్షన్కి అయితే రాలేదు. సిపిడబ్ల్యూఎస్ అయితే బాగుందండి. లాస్ట్ చూస్తున్నారు, ఈ మంత్ కూడా 291 శాంపుల్స్ వాళ్ళు చేసినట్టున్నారు. వాటర్ కూడా కంటెంట్ బాగుందండి, 280 వచ్చింది. 600 లోపల ఉంటే మంచి డ్రింకింగ్ వాటర్ అని అంటున్నారు. అది మ్యాండేటరీ, డివిజన్కి ఒకటే ఉంటుంది, కాన్స్టిట్యున్సీకి ఒకటి ఉంటుంది. బాగుందండి. ఇక్కడ కూడా రిపేర్స్ కి ఒక 4 లక్షల రూపాయలు అడిగారు, జిల్లా పరిషత్ నుంచి పెట్టించడం జరుగుతుంది. నేరాల అదుపుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ చెంచుబాబు అన్నారు. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో చోరీ కేసులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు ఆయన వెల్లడించారు. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ చెంచుబాబు చోరీ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి చోరీ సొత్తును చూపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ ఉదయం వేళలో వీధుల్లో మహిళలు వారి ఇళ్ల ముందు చిమ్ముకునే సమయంలో అదును చూసి దొంగలు వారి మెడల్లో ఉండి బంగారు చైన్లు లాక్కుని పోయే వ్యక్తులపై నిఘా ఉంచామన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా నాయుడుపేట మండలం మల్లాం కోడలి వద్ద నిందితుడిని అరెస్ట్ చేశామని, అతడి నుండి 8 బంగారు చైన్లు, నలపూసల దండ మొత్తం కలిపి 150 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడి నుండి సుమారు 12 లక్షల రూపాయలు రికవరీ జరిగిందని డీఎస్పీ చెంచుబాబు వివరించారు. గత 3-4 సంవత్సరాల నుంచి వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకొని స్నాచింగ్స్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ అఫెండర్, సోలో అఫెండరు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు మల్లాం జంక్షన్లో కావలి భవానీ శంకర్ సన్నాఫ్ కొండయ్య పొగట్టం కాలనీ నాయుడుపేట అనే అతన్ని నాయుడుపేట సిఐ గారు, నాయుడుపేట ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని పట్టుకోవడం, ఆయన దగ్గర నుంచి 8 బంగారం గొలుసులు, ఒకటి వచ్చేసి నల్లపూసల గొలుసు, మొత్తం 9 గొలుసులు, ఇది 8 కేసుల్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈయన ఈ సంవత్సరం 25లో జరిగినటువంటిది ఒక కేసు, 24లో 2, అంటే 2024లో 2 కేసులు, 2023లో ఒక 4 కేసులు, 2021లో ఒక కేసు. ఇంతవరకు ఆయన పోలీసులు దొరకలేదు. 2021 నుంచి ఈ అఫెన్సులు చేస్తున్నాడు. సింగిల్గా ఉదయం పూట కళ్ళాపు జరుగుతున్నటువంటి వాళ్ళు, లేదంటే ముగ్గులు వేసుకునే వాళ్ళు, వృద్ధ మహిళలు, వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మెడలో గొలుసు తెంపుకొని చేస్తూ ఉన్నాడు. దీన్ని నాయుడుపేట సిఐ బాబీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం బాగా కష్టపడి వర్క్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఏదైతే చోరీ సొత్తు ఏదైతే ఉందో సుమారుగా 21 సవర్ల వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీన్ని ఈరోజు రేపు ఉదయం జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపెట్టడం జరుగుతుంది. ఈ టీంలో బాగా పనిచేసినటువంటి నాయుడుపేట క్రైమ్ స్టాఫ్ని అభినందించడం జరుగుతుంది, రివార్డ్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. నాయుడుపేట పట్టణంలో గత 6 నెలల్లో ఒక మోటార్ సైకిల్ అఫెండర్ కానీ, అంతకుముందు దాదాపు 50 లక్షల వరకు అయిన లారీ థెఫ్ట్ ఒకటి జరిగింది. ఇలాంటి వాటిని క్రైమ్ వర్క్ బాగా చేస్తున్న టీము. సో ముందు ప్రజల దగ్గర నుంచి ఇంకా కొంచెం కోఆపరేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చేటట్టయితే ఇంకా మంచి క్రైమ్ డిటెక్షన్ జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ బాగా కష్టపడి పనిచేసినటువంటి నాయుడుపేట షేక్ బాబీని ప్లస్ వాళ్ళ టీంని అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాయుడుపేట టౌన్ బయటకు వెళ్ళి చేసినట్టు మనకి అడ్మిట్ చేయలేదు ఎక్కడ, అన్ని నాయుడుపేట టౌన్లో. ఈ స్నాచింగ్ ఈ నెంబోలో చేసినవన్నీ దాదాపు 8 కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా సాయంత్రం పూట నిద్రపోతున్న వాళ్ళ దగ్గర జరిగినవి కూడా కొన్ని నాయుడుపేట టౌన్ కానీ నాయుడుపేట జరిగినవి కానీ ఉన్నాయి. అది ఇంకో పద్ధతిలో చేస్తారు, వేరే దొంగ అయి ఉంటాడు. సో దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం. అది ఎవరు చేశారనేది డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఏకాంత సేవ కార్యక్రమం సోమవారం సాయంత్రం వైభవంగా జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీనివాసు తెలిపారు. ఈ సందర్భంగా భరతనాట్యం, కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. స్వామి అమ్మవార్లకు స్వీట్లు, వివిధ రకాల పండ్లు నివేదించడం, ప్రత్యేక అలంకారంలో స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పిస్తారని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అత్యంత వైభవపేతంగా 26వ తారీఖున స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్వామివారికి ఏకాంత సేవా కార్యక్రమం ఇక్కడ చాలా విశేషమైంది.
కనీ విని ఎరగని రీతిలో స్వామివారికి కొన్ని వేల స్వీట్లు స్వామివారికి నివేదనగా సమర్పించి తర్వాత భక్తులకి పవిత్రంగా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం, అదేవిధంగా విశేషమైనటువంటి అలంకరణ, కొన్ని వేల స్వీట్లతో స్వామివారికి నివేదనం, వివిధ రకాల పండ్లు స్వామివారికి సమర్పించబడును. కావున భక్తులందరూ కూడా ఈ ఏకాంత సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వనాథ స్వామి కృప ప్రతి ఒక్కరు, స్వనాథ స్వామి కృపకు, అమ్మవారి కృప ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. గత వైకాపా పాలనలో పాడి రైతులకు మేలు చేసిన అమూల్ సంస్థ పేరే ఎత్తకపోవడం చూస్తుంటే హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ డొల్లా రైతులు గుల్ల అని ఎద్దవా చేశారు. అందుకే ఆ బడ్జెట్ ను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులను కూడా మోసం చేసినటువంటి దగా బడ్జెట్ గా ఈరోజు దీన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడా తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. అంటే ఈరోజు ప్రజలందరూ ప్రధానంగా రైతులు మాట్లాడేటువంటి మాట బాబు షూరిటీకి నో గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు రైతులు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు చంద్రబాబు చెప్పిన దానికి ఈరోజు బడ్జెట్లో అంశాలకి ఏమాత్రం పొంతన లేకుండా కనీసం ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇది చేయాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్పం అనేటువంటిది కనిపించకుండా పోయింది అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం. చట్టసభల సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఈరోజు ఆ నిజాయితీని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ ఏ కోశాన కూడా కనిపించలేదు. చంద్రబాబు సంగతి గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు 4 ఏళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ను చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ఆశాంతం డాంబికాలు, విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈరోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏమి మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే జగన్ గారిని దూషిస్తూ, చంద్రబాబుని కీర్తిస్తూ, చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్ లో కనిపిస్తుందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమో చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితం అవుతూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎంఎస్పీ ఇన్ఛార్జి చింతకుంట అంకయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంగళపూరి వెంకటేష్, పామర్తి ఆశీర్వాదం, తాడి రాజా, కోసపోగు పెంచులై తదితరులు పాల్గొన్నారు. రాపూరు, సైదాపురం, కల్వాయి మండలాల ఎంఎస్పీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఫిబ్రవరి 22వ తారీఖున అనంతపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాదిగల మహాత్ముడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక మంది మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాల ఫలితమే ఈ రోజు మా జాతి అందుకోబోతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఫలితాలు అందుకోబోతుంది. కాబట్టి ఈ జాతి పోరాటంలో అసూలు బాసి అమరులైన మాదిగ అమరవీరులకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ప్రతి ఒక్కరూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు ఈ జాతికి చేసిన త్యాగాలని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు
మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో జిల్లా నాయకుల సూచనలతో ఈరోజు రాపూరు మండలంలోని మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ ఆఫీస్ నందు మన రాపూరు కమిటీ సభ్యులైనటువంటి నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోట మండలంలోని అల్లారెడ్డి శ్యామసుందరపురంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగలకు ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి శశీంద్ర మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలు రాజీ లేని పోరాటం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందా వెంకటేశ్వర్లు మాదిక్, కిరణ్ కుమార్ మాదిక్, పెంచిల మాదిక్, సుబ్రహ్మణ్యం మాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్చి 1వ తేదీన మాదిగల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కోట మండలంలోని శ్యామసుందరపురం గ్రామంలో ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలు చేస్తున్న పోరాటంలో అసూలు బాసిన మాదిగ అమరవీరులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గూడూరు నియోజకవర్గం అలాగే కోట మండలం తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఏకసభ్య కమిషన్ వేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే మా మాదిగల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి మా మాదిగ విద్యార్థులు ఉద్యోగస్తులుగా తయారయ్యి చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తీర్థప్రసాద్ స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. దేవం విశ్వేవమక్షరం పరమం పదం విశ్వతః విశ్వముపజీవతేః పదం విశ్వస్యాత్మేశ్వరకం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు బీసీ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం వారి పరిస్థితులు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గొలుసు చోరీల దొంగ అరెస్ట్. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ చెంచుబాబు. సమావేశంలో పాల్గొన్న సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి. బడ్జెట్ డొల్లా రైతుల గొల్లా అనేలా వ్యవసాయ బడ్జెట్ ఉందని నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో విమర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలకూరు మండలం కలవకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.